2024 ఏపీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కాదంటూ ద వైర్ సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా అర్ధరాత్రి 11:45 తర్వాత జరిగిన పోలింగ్, నమోదైన పోలింగ్ శాతం చాలా అనుమానాలను అలానే చాలా ప్రశ్నలను లేవనెత్తుతోందని ఈ కథనం సారాంశం. ప్రముఖ వ్యాసకర్త పరకాల ప్రభాకర్ ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించిన అధికారిక డేటాను కోట్ చేస్తూ ఆయన ఒక అనాలిసిస్ చేశారు. పోలింగ్ రోజు అనగా మే 13 అలాగే మే 17వ తారీఖున చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అలానే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాలను ఆయన ఈ కథనంలో ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అందరినీ ఆశ్చర్యపరిచేలా 161 స్థానాల్లో ఊహించని మెజార్టీ సాధించింది. గతంలో ఆయన సుమారు 50 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని ఆరోపిస్తూ వచ్చారు. పోలైన ఓట్లలో సుమారు 12% ఓట్లు అదనంగా పోలయ్యాయని ఆయన చెప్పడం జరిగింది. దీనికి కంటిన్యూషన్ గా ఎన్ని ఓట్లు అక్రమంగా పోలయ్యాయి, దీని వెనుకున్న మతలబు ఏంటి అని చాలా క్లియర్గా ఆయన డేటాతో సహా ఈ ఆర్టికల్లో పొందుకొచ్చారు. ఆయన చెప్తున్న డీటెయిల్స్ని ఒక్కసారి అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన మెన్షన్ చేసిన డేటా మొత్తం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అలానే ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి రిలీజ్ చేసిన డేటా అని ఇక్కడ మరొకసారి ఎంఫసైజ్ చేస్తున్నాను. మే 13, 2024 పోలింగ్ జరిగిన తేదీ ఇది. ఆ రోజు సాయంత్రం ఏపీ సిఈసి ముఖేష్ కుమార్ మీనా గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ 68.04% ప్రకటించారు. పోలింగ్ ఇంకా అవ్వలేదు, ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ లైన్లలో ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఎన్నికలోనూ ఇది ఒక కామన్ ఫెనామినా. సాయంత్రం 5 గంటల వరకు ఒక 60 to 70% వరకు పోలింగ్ జరుగుతుంది. 5 దాటిన తర్వాత పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన గేట్లను క్లోజ్ చేయడం జరుగుతుంది. అప్పటికే క్యూ లైన్లలో ఉండే వాళ్ళకి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇక అదే రోజు అంటే మే 13వ తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరొక ప్రెస్ నోట్ను విడుదల చేసింది. రాత్రి 8 గంటలకు ఓటింగ్ శాతం 68.12% ఉందని ఈసీఐ తెలిపింది. మళ్ళీ అదే రోజు మరొక ప్రెస్ నోట్ విడుదల చేసింది. రాత్రి 11:45 పోలింగ్ శాతం 76.50% పెరిగింది. మొత్తంగా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11:45 మధ్య 8.38% పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ ఇక్కడితోనే అయిపోలేదు. 3500 బూతుల్లో పోలింగ్ ఇంకా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అర్ధరాత్రి తర్వాత అంటే రాత్రి 11:45 నుండి తెల్లవారుజాము వరకు ఈ 3500 పోలింగ్ బూతుల్లో పోలైన ఓట్లు మొత్తం 4.10% ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మే 17న ఫైనల్ గా ఇచ్చిన ప్రెస్ నోట్ లో ప్రకటించింది. సో ఈ మొత్తం కలుపుకొని పోలింగ్ శాతం 80.66% నమోదైందని ఎన్నికల సంఘం కంక్లూడ్ చేసింది. వీటికి అదనంగా పోస్టల్ ఓట్లను కూడా కలుపుకుంటే మొత్తం పోలింగ్ శాతం 81.79% అవుతుంది. అర్ధరాత్రి 11:45 నుండి జరిగిన పోలింగ్ నమ్మశక్యంగా లేదు. ఇన్ని ఓట్లు పోలవడం పాసిబుల్ కాదని పరకాల ప్రభాకర్ గారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. 3500 బూత్లలో అర్ధరాత్రి తర్వాత జరిగిన పోలింగ్ లో సర్ప్రైజింగ్ గా 17,19,482 ఓట్లు పోలయ్యాయి. ప్రతి బూత్ లో 491 ఓట్లు పోలయ్యాయని కాదు, ఇది యావరేజ్ మాత్రమే. కొన్ని స్టేషన్లలో 491 కన్నా ఎక్కువ పోలై ఉండొచ్చు, లేదా అంతకంటే తక్కువ కూడా పోలై ఉండొచ్చు. కానీ యావరేజ్ గా చూస్తే 491 ఓట్లుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 బూత్లలో పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య గంటకు యావరేజ్గా 60.7 ఓట్లు పోలయ్యాయి. ప్రతి ఓటర్ ఒకటి లోక్సభకు, రెండవది అసెంబ్లీకి 2 ఓట్లు వేయాలి కాబట్టి ఇది కూడా అసాధ్యమని ఆయన చెప్తున్నారు. 1 గంటలో 60 ఓట్లు అంటే నిమిషానికి 1 ఓటు వేయాల్సి ఉంటుంది. ఇక అర్ధరాత్రి 11:45 తర్వాత 3500 పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓట్లు వేయడానికి క్యూల్లో ఉన్నారు. రాత్రి 11:45 వరకు చాలా నెమ్మదిగా పోలింగ్ జరిగి ఉండాలి. ఈ 3500 బూత్లలో గంటకు 24 కంటే ఎక్కువ పోలై ఉండకూడదు. ఇంత స్లోగా పోలింగ్ జరుగుతోంది కాబట్టి యావరేజ్ ఓటింగ్ స్పీడ్ ను కన్సిడర్ చేస్తే తర్వాత రోజు ఉదయం 10 గంటల వరకు పోలింగ్ నమోదవ్వాలి. ఈ 3500 బూత్ల్లో గంటకు 24 ఓట్ల కంటే ఎక్కువ పోలై ఉండకూడదు. ఇంత స్లోగా పోలింగ్ జరుగుతోంది కాబట్టి యావరేజ్ ఓటింగ్ స్పీడ్ ను కన్సిడర్ చేస్తే తర్వాత రోజు ఉదయం 10 గంటల వరకు పోలింగ్ నమోదవ్వాలి. ఇక్కడ 10 గంటలు అని ఆయన ఎలా చెప్పారంటే అది కూడా ఈసీ రిలీజ్ చేసిన డేటా ఆధారంగా ఈ బూత్లలో పోలైన మొత్తం ఓట్లను ఆయన పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ సిఈసి 2024 మే 14న జరిపిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మే 14 తెల్లవారకు ముందు 2 గంటల సమయంలో చివరి ఓటు నమోదైందని స్పష్టంగా చెప్పారు. సిఈసి చెప్పిన దాని ప్రకారం 2024 మే 13న రాత్రి 11:45 అప్డేట్ తర్వాత 2 గంటల 15 నిమిషాలకు పోలింగ్ ముగిసింది. కేవలం 2 గంటల 15 నిమిషాల్లో మొత్తం 3500 పోలింగ్ బూత్స్ లో 17,19,482 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రకారం
ఒక్కో బూత్లో యావరేజ్గా గంటకు 60 ఓట్లు పోలయ్యాయి. కానీ అర్ధరాత్రి ఈ 3500 పోలింగ్ స్టేషన్లో మాత్రం గంటకు 228 ఓట్లు పోలయ్యాయి. కానీ ఇదే బూత్స్లో ఉదయం నుండి అర్ధరాత్రి వరకు గంటకు కేవలం 24 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయని ఆయన చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ స్పీడ్ యావరేజ్ ప్రకారం 491 ఓట్లు వేయడానికి సుమారు 8 గంటలు పడుతుంది. ఒకవేళ ఒక్క ఓటు వేయడానికి 2 నిమిషాలు పడితే 16 గంటలు పడుతుంది. కానీ ఈ బూత్స్లో కేవలం 2 గంటల్లోనే అసాధారణంగా పోలింగ్ శాతం నమోదైంది. అన్ని బూత్స్లో 491 మంది ఉండరు. కొన్ని బూత్స్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని బూత్స్లో తక్కువ ఉండొచ్చు. ఇలా ఎక్కువ మంది ఉన్న చోట అర్ధరాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసే అవకాశం అయితే లేదు. అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల తర్వాత 2 గంటల 15 నిమిషాల పాటు జరిగిన పోలింగ్లో మొత్తం 17 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పరకాల ప్రభాకర్ గారు ఇప్పుడు ప్రధానంగా ఈ డేటా పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంటకు యావరేజ్గా 228 ఓట్లు సాధ్యమా కాదా అని ఆయన ఇంకొంత డీప్ డైవ్ చేసి అనాలిసిస్ చేశారు. ఈ 3500 బూత్స్లో గంటకు 228 ఓట్లు అంటే నిమిషానికి 3 నుండి 4 ఓట్లు పడాలి. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న బూత్స్లో 2 గంటల కల్లా పోలింగ్ పూర్తి కావాలంటే ఒక్కో నిమిషానికి 5 నుండి 6 లేదా అంతకంటే ఎక్కువ మంది ఓట్లు వేయాలి. ఇది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. ఒక్కో ఓటరు 10 నుండి 15 సెకండ్లలో 2 ఓట్లు వేయాలి. మనం బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్ ను జనరేట్ చేయడానికి వీవీప్యాట్ మెషిన్ కు 7 సెకండ్లు పడుతుంది. 2 ఓట్లు కాబట్టి 14 సెకండ్లు. కానీ ఒక్కో ఓటరు ఆధార్ అలానే ఓటర్ స్లిప్ అన్నీ వెరిఫై చేసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి. అక్కడ సింబల్స్ చూడాలి, బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత వీవీప్యాట్ కోసం వెయిట్ చేయాలి. ఒక్క వీవీప్యాట్ కోసమే 14 సెకండ్లు పడుతుంటే ఇవన్నీ జరగడానికి కనీసం నిమిషం నుండి 2 నిమిషాలు పడుతుంది. కానీ అలా జరగలేదు. కేవలం 10 నుండి 20 సెకండ్లలోనే ఈ ఓట్లన్నీ నమోదయ్యాయని ఈసీ డేటా ప్రకారం అర్థం చేసుకోవాలి. తెల్లవారుజామున 2 గంటల లోపు కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 17,19,482 ఓట్లు పోలవడం ఒక అసాధారణ విన్యాసం. ఫిజికల్గా నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అని ఆయన చెప్తున్నారు. ఆయన ఇంకొక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. వీడియో ఆఫ్ క్రిటికల్ ఈవెంట్స్ ఇన్ పోలింగ్ స్టేషన్స్ అంటే అర్ధరాత్రి పూట లేదా పోలింగ్ ముగిసే సమయంలో వీడియోలను రికార్డ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్తోంది. ఈసీఐ హ్యాండ్ బుక్స్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్లో ఉండే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎన్నికల అధికారులు తప్పనిసరిగా పాటించాలి. సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్ స్టేషన్ గేట్లు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత క్యూలో ఉన్న ఓటర్లందరికీ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని క్రిటికల్ ఈవెంట్గానే గుర్తించాలి. ఎందుకంటే పోలింగ్ ముగించబోయే ఈ సందర్భంలోనే ఎక్కువగా రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుంది. పోలింగ్ ముగిసే సమయం అంటే సాయంత్రం 5 గంటలకు గేట్స్ క్లోజ్ చేసే ముందు నుండి పోలింగ్ పూర్తయ్యే వరకు క్యూలో ఉన్న ఓటర్లను, పోలింగ్ పరిసరాలను రికార్డ్ చేయాలని ఈసీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పష్టంగా చెప్తున్నాయి. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు 4 గంటల్లో కేవలం 0.08% మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ ఆ తర్వాత 8 నుండి అర్ధరాత్రి 2 గంటల మధ్య 6 గంటల్లో దాదాపు 12% ఓట్లు నమోదయ్యాయి. ఈ ఫ్రీక్వెన్సీస్ ఓటింగ్ స్పీడ్లో ఎక్స్ట్రీమిటీస్ గురించే ఆయన అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈసీకి ప్రశ్నలు వేస్తున్నారు. అలానే అర్ధరాత్రికి సంబంధించిన పోలింగ్ వీడియోలను బయట పెట్టాలని ఆయన అంటున్నారు. మే 13 సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన ఓటింగ్ శాతానికి మే 17న ప్రకటించిన కంక్లూజివ్ పోలింగ్ పర్సంటేజ్కి మధ్య అబ్నార్మల్ గా 12.54% తేడా ఉంది. ఈ 12.54% అబ్జల్యూట్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేస్తే మొత్తం 51,83,249 ఓట్లు అవుతాయి. ఈ నెంబర్స్ని రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకు సమానంగా పంచితే ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 29,618 ఓట్లు వస్తాయి. అన్ని కాన్స్టిట్యున్సీస్లో 29,000 ఓట్లు పోలయ్యాయని కాదు, కానీ టార్గెట్ పెట్టుకున్న కొన్ని నియోజకవర్గాల్లో ఈ అబ్నార్మల్ నెంబర్స్ కొన్ని పార్టీలకు అలాగే అభ్యర్థులకు మేలు చేశాయని, అలాగే ఇంకొందరు నేతలు ఓడిపోయేందుకు కారణమయ్యాయని ఆయన చెప్తున్నారు. ఈ 2024 ఎన్నికల్లో దేశంలో మరే ప్రధాన పార్టీ దెబ్బతిన్నంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. పరకాల ప్రభాకర్ బయటపెట్టిన డేటా అనామలీస్ కాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు కూడా ఫలితాలకు సంబంధించి కొన్ని అబ్నార్మాలిటీస్ని బయటపెట్టారు. ఒక్కో ఓటరు కేవలం 15 నుండి 20 సెకండ్లలో 2 ఓట్లు వేయగలడా అనేది ఒక లాజికల్ క్వశ్చన్, కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపించే ఒక అంశం. ఈ ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ నుండి ఎందుకు రావడం లేదు? రాహుల్ గాంధీ తరహాలో లాజికల్గా డేటాను ప్రజెంట్ చేసి జగన్ ప్రజలకు మరింత స్పష్టంగా చెప్పొచ్చు. ఈసీకి ప్రశ్నలు కూడా వేయొచ్చు. కానీ ఆయన 1-2 సందర్భాల్లో మాత్రమే ట్వీట్స్ వేశారు. ఈ విషయంలో ఒక ప్రోయాక్టివ్ స్టాండ్ తీసుకొని ఆయన గట్టిగా అయితే మాట్లాడింది లేదు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పోలింగ్ అలానే ఫలితాలపై పరకాల ప్రభాకర్ అనేక ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. అనేక పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. బీజేపీ 2024 ఎన్నికలను హైజాక్ చేసిందని,
వాస్తవానికి బీజేపీ గెలవలేదని ఆయన అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా అలయన్స్ కు 230 సీట్లు రాగా బీజేపీ లీడ్ చేస్తున్న అలయన్స్ కు 290 స్థానాలకు పైగా దక్కాయి. అంటే ఇంకొక 40 స్థానాలు ఇండియా కూటమి గెలిచి ఉంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండేది. ఈ నేరో మార్జిన్ రావడానికి బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆయన చెప్తున్నారు. దాదాపు 78 ఎంపీ స్థానాల్లో పోలైన ఓట్ల కన్నా ఎక్కువగా ఓట్ల లెక్కింపు జరిగిందని ఆయన ప్రధాన ఆరోపణ. అలానే పోలింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని బయటకు తీయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో నేరో మార్జిన్ తో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో దెబ్బతినకుండా ఎస్ఐఆర్ అనే ప్రధాన అస్త్రాన్ని ఉపయోగించుకొని అడ్డదారిలో ఎన్నికలు గెలుస్తుందని ఆయన చెప్తున్నారు. ఎస్ఐఆర్ను వాడుకుంటున్న అధికార బీజేపీ ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లను తొలగిస్తోందని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి ఆయన ఎలిగేషన్స్ చేయటం, డేటాను కోట్ చేస్తూ ఆధారాలతో ఎన్నికలు జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం కొత్త కానప్పటికీ ఆయన ప్రస్తుతం ఏపీ ఎన్నికల మీద రాసిన ఈ వ్యాసం మాత్రం కొంత ఆసక్తికరంగా, ఎన్నికల కమిషన్ కూడా పరకాల ప్రభాకర్ లేవనెత్తిన అంశాలకు క్లారిటీ ఇవ్వాలి అనే ఒక భావన కలిగిస్తోంది. ఏదేమైనా 2024 ఎన్నికలపై స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి, అలానే రాజ్యాంగం అమలుకు ఒక ఫౌండేషన్. ఇలాంటి ఒక వ్యవస్థ తమ విశ్వసనీయతను మరింతగా పెంచుకునే విధంగా ఉండాలి. ప్రజల్లో ఉండే అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎన్నికలు నిర్వహించడం, పార్టీలు గెలవడం, ఓడిపోవడం సహజం. కానీ ఎంత పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి, ఎన్నికల ప్రక్రియపై ప్రజలు ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నారన్నదే ఈ దేశానికి, ప్రజలకు అత్యంత ముఖ్యం. ఏ దేశాల్లో అయితే ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత కోల్పోయిందో ఆయా దేశాలు పొలిటికల్ స్టెబిలిటీని కోల్పోయాయి. అంతిమంగా అనార్కీ వైపుకు నడిచాయనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.